నేను ఏ మాట అంటానో ఆ మాట కాడ నేను రాజీపడ కట్టుబడి ఉంటా. మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే, నంబర్ 1 కట్టుబడి ఉంటా. ఎవరో రమ్మని మనవాదులు కాదని చెప్పి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు అంటున్నా నేను. వర్గీకరణ సమర్థించకుండా నాటకాలు ఆడేటోళ్ళు మనవాదులు అంటున్నా, రాజకీయ నాయకులు కూడా అంటున్నా నేను. కానీ సామాన్య నా మాల ప్రజలు అనలే. 1-2% నాకు అండగున్న తమ్ములను నేను అభినందించా. ఒక రమేష్ను, ఒక లోక్నాథ్ను, ఒక ధర్మరాజును నేను అభినందించా. 99% మేధావులకు ఎదిగిన వాళ్ళందరూ మనవాదులే. ఇకపోతే మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ భయ్య, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మనవాదం అంటే అవకాశం దక్కాల్సిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం మనవాదం. న్యాయం దక్కాల్సిన చోట న్యాయం దక్కకుండా అడ్డుపడడం మనవాదం కదా. ఇప్పుడు అది బీజేపీలో లేదు కానీ మా మాలల్లో ఉన్నది. ఇక నేను చెప్తున్నా బట్ ఎట్లనో చెప్తా, అది కూడా చెప్తా. మహిళలకు అవకాశాలు రాలే. అంబేద్కర్ కాలంలో మహిళా బిల్లు అంటే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు నెహ్రూ ఉన్నాడు. మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. మరి మహిళా బిల్లును ఆమోదించలేదు కదా వాళ్ళు. మరి గౌరవ నరేంద్ర మోడీ గారే ఆమోదించిండు కదా సవాల్ ఎదుర్కొని. మరి మనువాదం అంటే మహిళల్ని అణిచేసిందే మనువాదం అవుతే, మరి మహిళలకు స్వేచ్ఛనివ్వకుండా హక్కులు ఇవ్వకుండా ఉన్నది కాంగ్రెసే కదా. మరి మహిళలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చి మరి బిల్లు పెట్టింది ఆయనే కదా. ఓకే, మనవాదం అని ఎట్లా అంటాం? మానవతావాదం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిలో మనవాదం కంటే కొంత మానవతావాదం ఎక్కువ ఉన్నది. సాక్ష్యం చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనవాదం అంటే, ఇప్పుడు మనవాదానికి ప్రతీకగా బ్రాహ్మణిజాన్ని చూస్తారు కొంతమంది అనుకుందాం. బ్రాహ్మణిజానికి ఒకనాటి ప్రతినిధులుగా బ్రాహ్మణులు చూస్తాం. ఇప్పుడు బ్రాహ్మణిజానికి ప్రతినిధం మనవాదానికి ప్రతినిధి బ్రాహ్మణులను చూడొద్దు. చివరికి మా మాలల వరకు కూడా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు రాకముందు, ఈ 10 ఏళ్ళ కంటే ముందు 10 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు ప్రధానమంత్రి? మన్మోహన్ సింగ్ గారు. మరి ఈ దేశంలో దళితుల్ని అట్టడుగు స్థానం తీసుకెళ్ళింది ఎవరు? కుల వ్యవస్థ అనుకుందాం. అట్టడుగున్నవాడిని పైకి తీసుకురావాలని అనుకున్నది ఎవరు అంటే, ఒక 10 ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ అంటే సోనియా గాంధీ నడిపింది. మరి రెండు సందర్భాల్లో రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరిని చేసింది? ప్రణబ్ ముఖర్జీని బ్రాహ్మణయ్యనే చేసింది, లేదా ప్రతిభా పాటిల్ని బ్రాహ్మణయ్యనే చేసింది. ఓకే, మనువాదానికి ప్రతీక బ్రాహ్మణిజం అవుతే బ్రాహ్మణులకు ప్రతీక బ్రాహ్మణులనే ఒకనాడు అనేవాళ్ళు. ఇప్పుడు నేను అంటలేను కానీ, ఇప్పుడు మా మాలల దగ్గరకు వచ్చిందని అంటున్నాను కానీ, మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చింది కదా రాష్ట్రపతులు చేసే అవకాశం. ఒకనాడు మా దళితుడైన మా రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతి పదవి ఇచ్చిండు. ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డ అయిన ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసిండు. అరే, దూరం పెట్టిన వాళ్ళు మనవాదులు అవుతారు కానీ పైకి తీసుకొచ్చిన వాళ్ళు మనవాదులు ఎట్లా అవుతారు బ్రదర్? మమ్మల్ని ఇప్పుడు మా వర్గీకరణ సమస్య పరిష్కరించింది ఎవరు? కేంద్రం కదా. న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించే మార్గం కేంద్రం ద్వారా. అట్టడుగున పడి ఉన్నది ఎవరు? తెలుగు సమాజంలో మేమే కదా. మరి మాకు న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేయింది ఎవరు? వాళ్ళు కదా. రాష్ట్రపతులను చేసింది సీరియల్గా 2 సార్లు ఎస్ఎస్ని చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. చేయింది ఎవరు? కాంగ్రెస్ కదా. ఓకే, మహిళలకు బిల్లు ప్రవేశపెట్టి రేపు 2028లో 29లోనో ఎన్నికలు జరిగితే చట్టసభలో 33% రిజర్వేషన్ పొందే అవకాశం కల్పించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఓకే, ఆయన ముస్లింలందరికీ వ్యతిరేకం అవుతే మరి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి పేద ముస్లిం మహిళలకు ఓదార్చింది ఎవరు? సాయం చేసింది ఎవరు? ఆయనే కదా. మనువాదం అనేది బీజేపీలో చూడకుండా మానవ హక్కులను నిరాకరించే వాళ్ళు ఎవరైనా కావాలలో చూద్దాం. ఇప్పుడు మా హక్కులను వ్యతిరేకించేది మాలలే కాబట్టి, మాలలో మేధావులే కాబట్టి మాల రాజు నేను వాళ్ళను మనవాదులు అంటున్నా. అలా ఇక్కడ ఈ 30 ఏళ్ళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని రకాల వర్గాల మద్దతు ఉందని అంటారు. ఇదే దళిత బహుజనుల కోసము ఏర్పడ్డ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవాళ బీఎస్పీ కానీ మిగతా యాతవాలే కానీ వీళ్ళు రామ్విలాస్ పాస్వాన్ పార్టీ కానీ ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు? వాళ్ళు దళితుల కోసమే దళిత బహుజనుల కోసమే పార్టీ పెట్టామనుకున్నాం. మిగతా రాజకీయ పార్టీలు అన్ని అంగీకరిస్తున్నాయి. ఈ 3 పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? రైట్, ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఏ రాష్ట్రంలో ఏ కులం కొల్లగొట్టిందో ఆ కులం నుంచి వాళ్ళే కొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే శక్తివంతులుగా ఎదిగారు. దేశంలో
దళిత వర్గాల్లో రిజర్వేషన్ల ఫలాలు పొంది ఏ కులం బాగుపడ్డదో ఆ కులం నుంచే రాజకీయ పార్టీలు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో మహార్లే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందుతున్నారు. మహార్ల ప్రతినిధి అయిన అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో ఆర్పిఐని ఏర్పాటు చేసింది అంతే వాస్తవం. ఇప్పుడు ఆర్పిఐ నుంచి వచ్చిన రామదాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ మాలలు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు? ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి వర్గీకరణ జరగద్దు అంటుండ్రు. మరి మహార్లు ఎవరు? అక్కడ లబ్ధిదారులు వాళ్ళే. ఇప్పుడు రామదాస్ అథవాలే ఎవరి ప్రతినిధి? దళితులందరి ప్రతినిధా? కాదు, మహార్ల ప్రతినిధి. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షం పొందుతున్న వాళ్ళ ప్రతినిధి కాబట్టి వ్యతిరేకిస్తాడు. మాయావతి ఎవరు? అక్కడ చెమార్లు. మరి ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నది ఎవరు? ఇక్కడ మాలలాగా ఉత్తరప్రదేశ్లో చెమార్లు కాబట్టి చెమార్ల ప్రతినిధిగా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది ఆమె. వాళ్ళ చేతిలో బీఎస్పీ ఉండవచ్చు. ఇప్పుడు బీహార్కి వద్దాం. బీహార్లో చెమార్లు ఉన్నారు, పాస్వాన్లు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చెమార్లు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కానీ బీహార్ చెమార్లు వర్గీకరణ స్వాగతిస్తున్నారు. ఎందుకు? బీహార్లో చెమార్ల కంటే పాస్వాన్లు అడ్వాన్స్ అయిపోయినరు. ఇప్పుడు పాస్వాన్ల చేతిలో ఏ పార్టీ ఉన్నది? లోక్ జనశక్తి పార్టీ ఉన్నది. కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మాలలు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రాయా? రిజర్వేషన్లో ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వర్గీకరణ జరగద్దు అంటారు. మరి కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే ఎందుకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతలేడాయా? చెలవాదులు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తమిళనాడులో పరయారులు ఉంటారు, రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి పరయారులు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తారు? లబ్ధిదారులు కాబట్టి. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వ్యతిరేకిస్తారు, బీహార్లో చెమార్లు సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారు? వాళ్ళు అన్యాయం గురైనరు కాబట్టి. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాల నుంచి 3 పార్టీలు వచ్చినాయి. మహారాష్ట్రలో ఆర్పిఐ మహార్ల పార్టీ అది కాబట్టి వ్యతిరేకిస్తారు ఫలాలు పొందుతున్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ చెమార్ల పార్టీ అది, చెమార్లు వ్యతిరేకిస్తారు ఇంకోటికి న్యాయం జరగద్దని. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని తేలిపోయింది. పాస్వాన్ కొడుకు రామదాస్ అథవాలే అంబేద్కర్ పార్టీ, బీఎస్పీ మాయావతి వీళ్ళు అంబేద్కరిస్టులు కాదు. మనువాదుల ప్రజలు దళితులు ఎవరనుంటే ఈ ముగ్గురైపు. మనువాదానికి నిజమైన ప్రజలు ఎవరనుంటే వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు తోటి కింది వానికి